పులిహోర అన్నం అంతా రెడీ చేసుకున్నాను. ఎప్పుడు పులిహోర చేసినా అందులో కొంచెం పచ్చి కరివేపాకు వేయాలి, చాలా బాగుంటుంది. అట్లానే కొంచెం పచ్చి నువ్వుల నూనె, కాసింది వేయకూడదు. ఇట్లా పచ్చి నువ్వుల నూనె వేసి ఈ పులిహోర అన్నం కలుపుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత చూడండి, ఇది ఒక పక్కకి ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో పులిహోర పులుసు వేసి కలపడమే. చూడండి, దోరగా వేపుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం నువ్వులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇది పౌడర్ చేసి ఈ పులిహోరలో కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను పౌడర్ చేసి చూపిస్తాను చూడండి. తర్వాత దీంట్లో మిక్స్ చేయడమే ఈ పులిహోర రైస్లో. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, పౌడర్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది ఇట్లా పౌడర్ వేస్తే. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం నువ్వులు, ఎండుమిరపకాయలు. చూడండి, ఇప్పుడు నేను పులిహోర మీద పౌడర్ వేసాను కదా, దాని మీద పులిహోర పులుసు వేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడంతా మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే ఆ పౌడర్ వేసాను కదా, దాని మీద ఈ పులుసు వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని వేడి వేడి పులిహోర పులుసు వేసాను. ఏమిటి పల్లీలు, క్యాషు ఏమి వేయలేదు అనుకుంటున్నారా? ఇప్పుడు క్రిస్పీగా ఉండాలని ఇవి సపరేట్గా వేస్తున్నాను. ఇవి నోటికి తగులుతూ ఉంటే ఆ పులిహోరతో పాటు చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా వేపి పక్కకు పెట్టేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇది ఒక్కసారి ఇట్లా అట్లా మిక్స్ చేసేస్తే చాలు, పులిహోర రెడీ అయిపోయింది అన్నమాట. మీరు కూడా నా పులిహోర రెసిపీ అంతా చూసి ఎట్లా ఉందో చెప్పాలి. రుచికరమైన చింతపండు పులిహోర దీపావళి స్పెషల్. చూడండి, పులిహోర రెడీ అయిపోయింది, దీపావళి స్పెషల్. మా ఇంట్లో నేను చేసిన దీపావళి పిండి వంటలు: గారెలు, ఉల్లి గారెలు, చింతపండు పులిహోర, బెల్లం పరమాన్నం.